అందరికీ నమస్కారం సార్. నా పేరు సాయిరామ్. నేను పర్లోవైన్లో వచ్చేసి 2019 అక్టోబర్ 24 నుంచి నా జర్నీ అండి. పర్లోవైన్లో ప్రజెంట్ వచ్చేసి అమితిస్ట్ అండ్ ఎమరాల్డ్ ర్యాంక్ టీం వచ్చేసి ఇంచుమించు 10,000 to 12,000 టీం ఉంటుందండి. మా నేటివ్ వచ్చేసి కామారెడ్డి బిచ్చుకుందా. ఓకే సార్, నేను ఈరోజు వరకు పర్లోవైన్లో తీసుకున్న డీపీసే ఇంచుమించు 35,000 అబోవ్ డీపీస్, ఓన్లీ డీపీస్ 35,000 అబోవ్ డీపీస్ ఇప్పటివరకు నేను తీసుకున్నది. అయితే మనకు విషయం ఏంటంటే పర్లోవైన్లో ఇప్పుడు మనం క్రిప్టోలోకి మారిపోయినాం. ప్రజెంట్ ఇంతకుముందు అంటే మనం డీపీలో ఉన్నాం, డీపీ వచ్చేసి మనం క్రిప్టోలోకి మారినాం. క్రిప్టోలోకి మారడంతో ఏంటంటే చాలామందికి మనం డీపీతోనే పర్చేస్ చేయాలి, డీపీతోనే ఎవ్రీథింగ్ పాసిబుల్ అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఏంటంటే ఆ డీపీ వచ్చేసి మనం క్రిప్టోలోకి చేంజ్ అవుతుంది. మరి ఈ చేంజ్తోని మనం ఏ విధంగా ఉంటుంది మన ఫ్యూచర్ అనేది చూసుకుంటే, ఇంతకుముందు ఫస్ట్ థింక్ వచ్చేసి మనం పర్లోవైన్లో పర్ డే మనకు విత్డ్రాల్ చూసుకుంటే మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం మన సిస్టమ్ చేంజ్ చేసుకుంటూ వస్తుంది. దీని ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే మన ఇండియాలో పర్ డే మన పర్లోవైన్లో పర్ డే మన ఏదైతే ఐడి ఉన్నదో మన ఒక మెంబర్ది ప్రతిరోజు మనకు ఎంత ఉన్నది విత్డ్రాల్ ఆప్షన్ 1000 DP ఉంది. ఇప్పటి వరకు స్టిల్ 1000 DP ఉంది. నేను పర్లోవైన్లో వచ్చిన రోజు 1000 DP విత్డ్రాల్ పెడితే విత్ ఇన్ 12 అవర్స్లో మనకు బ్యాంక్లో క్యాష్ అయ్యేది, ఎన్క్యాష్ అయ్యేది 12 అవర్స్లో సార్. బట్ ఇప్పుడు ఏమైంది, మొన్నటి వరకు అంటే మనకు మార్చ్ వరకు మనకు విత్డ్రాల్ వచ్చినాయి. మార్చ్ కంటే ముందు మనకు ఏమైంది, మనం విత్డ్రాల్ పెడితే ఎప్పుడో 10 days కానీ 15 days కానీ రావట్లేదు. అంటే ఇక్కడ ఏమైందనంటే ఇంతకుముందు ఉన్న కమ్యూనిటీకి ఇప్పుడున్న కమ్యూనిటీకి చాలా తేడా ఉంది. నేను వచ్చినప్పుడు 7 lakhs పీపుల్సే ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 70 లక్షల నుంచి 80 లక్షల మంది అయ్యారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అప్పుడు విత్డ్రాల్ పెట్టేవాళ్ళు చాలా తక్కువ. నేనే ఇప్పటిదాకా నా అకౌంట్ నుంచి సింగిల్ రూపాయి కూడా ఎన్క్యాష్ తీసుకోలేదు. నేను 35,000 రూపీస్ 35,000 DPs ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క డీపీ కూడా బ్యాంక్ విత్డ్రాల్ చేయలే. కంప్లీట్గా టీంకే వాడుకున్నా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 1% కూడా అప్పుడు మనకు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టేవాళ్ళు లేరు. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు నేనే బ్యాంక్ విత్డ్రాల్ పెడదామని చూస్తున్నా, బట్ లేదు, అవకాశం లేదు. ఒకవేళ ఇప్పుడు నాకు వచ్చిన ఆటో పుల్స్ కానీ నాకు వచ్చిన డీపీస్ కానీ బ్యాంక్ విత్డ్రాల్ పెట్టాలంటే పర్ డే 1000 ఉంది. ఆ 1000 ఈ రోజు పెడితే 10 days కానీ 15 days కానీ విత్డ్రాల్ రావట్లేదు. మరి మనకు వచ్చిన క్యాష్ అంతా మరి మనం ఎప్పుడు ఎన్క్యాష్ చేసుకుంటాం? అవకాశం ఉందా? పాసిబుల్ లేదు. బట్ అదే క్రిప్టోలో అయితే కనుక ఇంతకుముందున్న క్రిప్టో అంటే 2021 ఎండింగ్ వరకు ఏంటంటే పర్ డే ఒక్క అకౌంట్ నుంచి 1 బిట్కాయిన్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. 1 BTC పర్ డే. బీటీసీ రేట్ ఎంత ఉన్నదో 21లో ఎంత ఉంది సార్? ఇంచుమించు 60 లక్షలు ఉంది బీటీసీ. 50 లక్షల నుంచి 60 లక్షలు అంటే ఒక రోజు ఒక బీటీసీ విత్డ్రాల్ చేసుకునే కెపాసిటీ ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన కమ్యూనిటీ ఏదైతే ఉందో మన సిస్టమ్ ఏదైతే ఉందో బినాన్స్కి మార్చింది. అంటే బినాన్స్లో పర్ డే 50,000 $50,000 విత్డ్రా చేసుకోవచ్చు. $50,000 అంటే ఎంత అవుతుంది? లేకపోతే ఇంచుమించు 40 లక్షల చిల్లర అవుతుంది పర్ డే. 1 క్లిక్తో వచ్చేస్తుంది. అది విత్డ్రాల్ చేసినావా ఇంచుమించు 2 or 3 minutesలో వచ్చేసేస్తుంది, ఎన్క్యాష్ అయిపోతుంది. $50,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు ఒక బినాన్స్ అకౌంట్ నుంచి. స్టిల్ ఇప్పుడు మనకంత మన కమ్యూనిటీలో లేదు, మన సిస్టంలో లేదు. అంటే మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం మారుస్తూ ఉన్నారు దాన్ని. ఇది ఒక పాయింట్, మెయిన్ పాయింట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే మనకు మన సిస్టంలో పర్లోవైన్లో ఏమన్నామంటే మనకు అంటే ఎంఎల్ఎంలో లేదు అని చెప్పేసి మనం జస్ట్ చెప్పుకుంటూనే వచ్చినాం. బట్ ఎక్కడో ఒక మూలకు ఎంఎల్ఎంలో ఉంది. మనం అందరికీ చెప్పడానికి వాస్తవానికి జరిగింది అదే. అట్ ది సేమ్ టైం టాప్ లీడర్ల నుంచి కింది వరకు చెప్పింది అదే, ఈరోజు కూడా అదే. కానీ ఎక్కడో ఒక చోట ఎంఎల్ఎంలో ఉంది. మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక సిస్టమ్ నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మన ఇండియాదై ఉండాలి. ఒకటి మన ఇండియా ప్రొడక్టు, కంపెనీ ఏదైనా కావచ్చు, అదర్ స్టేట్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు. బట్ మన ఇండియాలో ప్రొడక్ట్ తయారై ఉండాలి. సిస్టమ్ ఇండియాలో నడవాలంటే ఆ ప్రొడక్ట్ ఇండియాలో తయారై ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే దానికి ఎవ్రీ మంత్ పేమెంట్ స్ట్రక్చర్ ఉండాలి. సపోజ్ మీరు ఒక 10,000 పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు ఒక కంపెనీలో, ఆ కంపెనీ నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే ఎవ్రీ మంత్ మనం దాన్ని పర్చేజ్ చేయాలి ఎంతనో కొంత.
ఎంతనో కొంత ఎవ్రీ మంత్ పర్చేస్ చేయాలి. ఎంఎల్ఎంలో ఉన్న రూల్స్ ఇవి, లూప్ హోల్స్. ఓకే. ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పాలంటే XYZ కంపెనీ ఉంది. XYZ మనం దాని కంపెనీల గురించి పేరు మాట్లాడద్దు. సపోజ్ ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన కేవా గురించే చెప్తా. ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు కేవాలో చేసిన అనమాట. కేవా అంటే మనకు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో. అయితే అందులో మనకి ఇన్కమ్ తీసుకోవాలంటే ఎవ్రీ మంత్ పర్చేస్ చేయాలి కంపల్సరీ. 400 బీపీస్ బిజినెస్ పాయింట్స్, 400 బిజినెస్ పాయింట్స్ మనం కంపెనీకి ఇస్తేనే అక్కడ మనకు వచ్చిన చెక్ ఏదైతే ఉందో రిలీజ్ చేస్తారు, లేకుంటే చేయరు. అంటే ఎవ్రీ మంత్ పర్చేస్ అనేది కంపల్సరీ ఎంఎల్ఎంలో. మనకి ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర ఎంఎల్ఎం లేదు అండ్ ప్రొడక్ట్ లేదు, మనకు ఓన్లీ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ మనీ అని చెప్తున్నాం. అది ఇంత ప్రజెంట్ ఇప్పుడు ఓకే ఉంది మనకు. ఈ సిస్టమ్ ఇదే నడిస్తే ఇంకొక 3-4 ఇయర్స్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు. ఆఫ్టర్ దట్ మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు వీళ్ళు ముందే గ్రహించి క్రిప్టోలోకి వచ్చారు. క్రిప్టోలోకి వస్తే ఇప్పుడు ఏమైంది, మనకు క్రిప్టో అనేది మహాసముద్రం. దీంట్లో వందలాది కాయిన్స్ ఉన్నాయి, వేలాది టోకెన్స్, లక్షల టోకెన్స్ ఉన్నాయి. ఎన్ని టోకెన్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు ఇంక ఇప్పటి వరకు. 18,000 అని ఒకళ్ళు అంటారు, 20,000 అని ఒకళ్ళు అంటారు, కానీ తెలియదు. ఒక్క బినాన్స్ యాప్ ఓపెన్ చేస్తేనే 1000 టోకెన్స్ కనిపిస్తున్నాయి మనకు. 1000 టోకెన్స్. ఒక లేయర్లోకి పోయి చూస్తే ఇంకొక లేయర్, ఇంకొక లేయర్లో పోయి చూస్తే ఇంకొక లేయర్, ఇంకొక లేయర్లో పోయి చూస్తే 1000 కొద్ది పుట్టల కొద్ది కాయిన్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే మనకి ఈ క్రిప్టోలో వచ్చేసేసి మనకు మన సిస్టమ్ తీసుకొచ్చింది ఏంటంటే టోకెను కాయిన్స్ ఏంటంటే కాయిన్కి టోకెన్కి ఉన్న తేడా ఏంటంటే కాయిన్స్ వచ్చేసేసి ఓన్ వాళ్ళకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండాలి. ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నాయి కాయిన్స్. రెంటల్ పైన ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన వాడుక భాషలో మాట్లాడాలంటే రెంటల్ పైన ఉన్న వచ్చేసి టోకెన్స్ అనమాట. ఇప్పుడు మన టోకెనా కాయిన్సా? టోకెన్ మనది, అంటే రెంటల్ మీద నడుస్తుంది. టోకెన్స్ మన వచ్చి టోకెన్స్ అనమాట. మనకి ఎప్పుడైతే ఓన్ ఎక్స్చేంజ్ వస్తుందో అప్పుడు మార్చుకోవచ్చు వాళ్ళు. అయితే దీంట్లో కూడా ఈ క్రిప్టోని ఇప్పుడు మన టోకెన్స్ రిలీజ్ చేసే పద్ధతి ఎట్లుంటుంది అంటే 3 రకాలు. ఫస్ట్ 3 ఫేజులు. ఫస్ట్ వచ్చేసేసి ఫ్రీ కాయిన్స్, ఫ్రీ టోకెన్స్, ఫ్రీ కాయిన్స్. సెకండ్ వచ్చేసేసి కమ్యూనిటీ, మన సర్కిల్లో, మన కంపెనీ సర్కిల్లో ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మట్టుకే ఇస్తుంది. ఇది ప్రైవేట్. 3వ ఫేజ్ వచ్చేసేసి పబ్లిక్. మన సిస్టమ్ ఏం చేసింది, డైరెక్ట్ పబ్లిక్లోకి తీసుకొచ్చేసింది. థర్డ్ ఫేజే ఓపెన్ మార్కెట్లోకి, అంటే థర్డ్ ఫేజే ఫస్ట్ ఫేజ్లో తీసుకొచ్చేసేసింది. అప్పుడు ఏమైంది, మనకు సిస్టమ్ ఏం చెప్పింది, మీకు ఫ్రీ కాయిన్స్ ఇస్తామని చెప్పింది. అవి హోల్డ్లో ఉన్నాయి ఆల్రెడీ. సిస్టమ్ చెప్పింది మనకు ఫ్రీ కాయిన్స్ ఇస్తామని చెప్పింది. ఆ ఫ్రీ కాయిన్స్ మనకు సేమ్ బేస్డ్ సీడ్ బేస్లో ఇస్తుందా లేకంటే రేపు లైవ్ బేస్లో ఇస్తుందా అనేది ఇంకెవ్వరికి తెలియదు. బట్ మనకు ఫ్రీ కాయిన్స్ వస్తాయి. సిస్టమ్ చెప్పింది ఆల్రెడీ సీనియారిటీ ప్రకారము అండ్ డీపీ హోల్డర్స్ ప్రకారం. డీపీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండ్ సీనియారిటీ ప్రకారం అండ్ మనకు టాప్ లీడర్స్, కమ్యూనిటీ బిల్డ్ చేసిన వాళ్ళకు 1, డీపీ హోల్డ్ చేసిన వాళ్ళకు 2 అండ్ ర్యాంకర్స్ ముగ్గురికి కూడా మనకు మెన్షన్ చేసింది మీకు ఫ్రీ కాయిన్స్ ఇస్తామని చెప్పేసి. అది మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో తీసుకుపోతుంది. అయితే ఈ క్రిప్టో వచ్చేసేసి మనకు ఏంటంటే ఇంతకుముందు క్రిప్టో ఏంటంటే క్రిప్టోలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. అంటే ఫేజెస్ ఏ విధంగా, స్టేజెస్ ఏ విధంగా ఉంటాయంటే ఇంతకుముందు నాకున్న అనుభవం ప్రకారం క్రిప్టోలో ఏంటంటే నేను ఒక $10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన. $3,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి $10,000 అయినాయి. ఆ $10,000 నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఫ్యూచర్ కావాలని చెప్పేసి $10,000 కూడా నేను స్టేకింగ్లో పెట్టేసేసిన. 5 సంవత్సరాలు స్టేకింగ్లో పెట్టినా నేను. 5 సంవత్సరాలు స్టేకింగ్లో పెడితే దానికి ఎవ్రీ మంత్ నాకు దానికి వచ్చే డివిడెండే చాలా ఎక్కువ వస్తుంది. ఎవ్రీ మంత్ నాకు $600 వస్తాయి. $600 $10,000 పైన ఎవ్రీ మంత్ నాకు $600 వస్తాయి. ఎప్పటి వరకు? 5 సంవత్సరాల వరకు. నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన $10,000 ఏవైతే ఉన్నాయో దానికి నాకు 16 లక్షల కాయిన్స్ వచ్చినాయి. ఆ కంపెనీకి సంబంధించిన తాలూకు మనకు పీవీసీ మెటా కాయిన్స్ ఏదైతే ఉంటుందో అట్లా నేను చేసిన కంపెనీలో 16 లక్షల కాయిన్స్ ఉన్నాయి. స్టేకింగ్లో పెట్టేసేసిన వీటికి, స్టేకింగ్లో పెట్టేసేసిన ఆల్రెడీ. స్టేకింగ్లో పెట్టేసేసిన దానిపైన నాకు ఎవ్రీ మంత్ డివిడెండ్. స్టేకింగ్ అంటే అర్థమైతే ట్రేడింగ్ కాదు, ట్రేడింగ్ వేరు, స్టేకింగ్ వేరు. అంటే పెట్టుబడి పెట్టేసేసి మనకు దానికి ఏమంటారు సార్, మన బ్యాంకులో
ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ నేను 5 సంవత్సరాలు పెట్టేసేసాను అనమాట. 5 సంవత్సరాలు పెట్టేసేస్తే నాకు దానిపైన వచ్చే ఎవ్రీ మంత్ డివిడెండే $600 వస్తుంది. ఓకే $600 అవి మీరు క్యాష్ చేసుకోవచ్చు. క్యాష్ చేసుకోవచ్చు.